అమెరికాతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల రద్దు కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు కొత్తగూడెంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. శేషగిరి భవన్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు అమెరికాతో కేంద్రం విధానాలు నిరసిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడారు. అమెరికాతో భారత్ చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుని రైతుల శ్రేయస్సు కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అమెరికా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా భారత్ నిలవాలని చెప్పారు. అమెరికా విధానాలకు తలొగ్గే చర్యలకు కేంద్రం ఉపసంహరించుకోవాలని, దేశ భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలవాలని కోరారు. భగత్ సింగ్ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న రోజు, త్యాగం చేసినటువంటి రోజు. ఆయన ఏ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన ప్రాణాలు పోగొట్టుకున్నాడో ఈ రోజు కూడా ఆ సామ్రాజ్యవాదం ఈ రోజు ప్రపంచ దురాక్రమణ కోసం, ఇతర దేశాలను లొంగ తీసుకోవడం కోసం ఆయుధాలతో దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక వెనకబడ్డ దేశాలని అనేక ఒప్పందాల ద్వారా దోచుకునే పరిస్థితులు వాళ్ళ కనపడతా ఉన్నాయి. ఇలాంటి విధానాల వలన ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలంలో ఉంది, తల్లడిల్లుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఎస్కేఎం ఈ రోజు డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సామ్రాజ్యవాద యుద్ధం ఆపాలని, ఇరాన్ మీద చేస్తున్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, ఇజ్రాయెల్ తర్వాత అమెరికా అధ్యక్షుల్ని నేరస్తులుగా ప్రకటించాలని, దీనికి ప్రపంచ శాంతి కోసం భారతదేశం లాంటి దేశాలు ఇవి నంగనాజులాగా గోడ మీద పిల్లివాటిలాగా కాకుండా ఇవాళ స్పష్టంగా శాంతి కోసం కృషి చేస్తున్నటువంటి దేశాలతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా అధ్యక్షుడు ట్రంప్ ఆయన నియంతలాగా ఈ దేశం మీద పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఏ దేశమైనా కూడా ఆయన గుప్పిట్లో ఉండాలనే దాంతోనే ఇవాళ ఇజ్రాయెల్ పైన, ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్ పైన, ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిపి మూకుమ్మడిగానే ఆ దేశాన్ని సర్వనాశనం చేసి అక్కడున్న అధ్యక్షుడిని కూడా ఇవాళ చంపడం జరిగింది. దాంతోపాటు ఆగకుండా ఇవాళ ఈ దేశం మీద ఉన్నటువంటి ప్రతి దేశాన్ని కూడా ఆయన గుప్పెట్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో పాటుగానే మనకు ఉన్నటువంటి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆయన గారు చేస్తున్నటువంటి శాస్త్రాలు ఒకసారి చూసినట్లయితే మనకి ఈ దేశాన్ని అమెరికాకి కుదవబెట్టే విధంగా, ఈ దేశాన్ని అమెరికాకి బానిసత్వం చేసే విధంగా ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇవాళ రైతాంగం చూసినట్టయితే అక్కడ నుంచి దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులకి ఇవాళ వాళ్ళైతేనేమో మన ఉత్పత్తులు ఎగుమతి చేయడం కోసం వాళ్ళు 50% ఇవాళ సుంకాలు విధించారు. అక్కడ నుంచి దిగుమతి చేసుకోవడానికి మన మోడీ గారు ఒక్క సుంకం కూడా లేకుండా కంప్లీట్గా వెత్తేసిన పరిస్థితి. ఇవాళ అక్కడ చూస్తే రైతు వారికి ఇవాళ అమెరికాలో ఇంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఏదైనా పంట నష్టం జరిగితే కంప్లీట్గా అక్కడ ఉన్న ప్రభుత్వమే భరాయిస్తూ ఉంది. దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ ఏదైనా పడితే కంప్లీట్గా 100% ఇస్తున్నారు. దాంతోపాటు ఇవాళ అమెరికాలో ఏదైనా ఖర్చు ఉందంటే అది ఫెర్టిలైజరా, పెస్టిసైడ్సా, ఇంకేదున్నా కూడా రైతుకు పూర్తిగా సబ్సిడీ 100% ఇచ్చి మంది వేలాది ఎకరాలు వ్యవసాయాలు అక్కడ చేస్తూ ఉంటారు. మన భారతదేశంలో చూసినట్టయితే చిన్న సన్నకారు రైతాంగం ఇవాళ 5 ఎకరాల కాడ నుంచి 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. అటువంటి రైతాంగానికి ఇవాళ మనం ఎక్స్పోర్ట్ చేస్తేనేమో 50% సుంకాన్ని ఆయన అమెరికా విధిస్తుంది. మనం అమెరికా నుంచి లక్షలాది ఎకరాలు వ్యవసాయాలు చేసి వాళ్ళు పంపించేటువంటి వ్యవసాయ ఉత్పత్తులకి ఇక్కడ సుంకాలు లేకుండా చేసే పరిస్థితి నరేంద్ర మోడీ గారు చేశారు. దీనికి కారణం ఏంటి? ఆనాడు రష్యా యుక్రెయిన్తో యుద్ధం చేస్తూ ఉంటే రష్యా మీద రష్యా దగ్గర మనం ముడి సరుకు భారతదేశం నుంచి మనం ముడి సరుకు కొనుక్కుంటా ఉన్నాం. ఆయిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి రష్యా నుంచి తెచ్చుకుంటా ఉన్నాం. రష్యాని ఇన్కమ్ లేకుండా, రష్యాకి ఉత్పత్తి లేకుండా, రష్యాకి రాబడి లేకుండా చేయాలంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా అక్కడ ముడిసోమరు కొట్టడానికి వీల్లేదు, పెట్రోల్ కొట్టడానికి వీల్లేదు అనే ఆశలు విధిస్తే మన నరేంద్ర మోడీ గారు దడ వణికిపోయి ఆ దెబ్బతోని అక్కడ మన సమురు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి రష్యా నుంచి తీసుకోకుండా ఆపాడు. ఆపిన తక్షణమే
ఇవాళ ట్రంప్ గారు 18%కి మనకి 50% విధించినటువంటి సుంకాలని 18%కి తీసుకొచ్చాడు. మరి 16.5% అమెరికా నుంచి వచ్చేటువంటి సుంకాలు మనం వేసేవాళ్ళం. దాన్ని పూర్తిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ 16% కూడా తగ్గించేసి అప్పనంగా చెప్పుకుంటా ఉన్నాడు. దానివల్ల చిన్నకారు రైతాంగానికి కూడా అనేక నష్టాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా ఇవాళ నష్టపోయే పరిస్థితి ఉన్నది. కూరగాయలు రేట్లు పడిపోతాయి, ధాన్యం రేటు పడిపోతాయి, మిగతా అన్నీ కూడా అమెరికా ఉత్పత్తులు కనుక మన భారతదేశంలో అప్పనంగా దిగిపోతే మన ఉత్పత్తులు కనుక ఎగుమతి చేసుకోవాలంటే పెద్ద బడా కంపెనీలు తప్ప చిన్న కంపెనీలకు అవకాశం లేని పరిస్థితి. ఇది చెప్పుకుంటా పోతే ఇవాళ రేపు చెప్పినా కూడా మన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి దుశ్చేష్టాలు ఆయన చూస్తేనే, ఎందుకో ట్రంప్ గారిని చూస్తేనే మన కింద మనం నరేంద్ర మోడీ గారికి భయం ఏర్పడింది. ఆయన ఏం చెప్తే అది కింద ఏదో కోతిని ఆడిస్తారు చూసారా, అప్పుడు చిన్నప్పుడు నాకు చూసేవాడు, నేను కోతిని కట్టుకొని ఆడించేవాడు. అట్లాగా మన ట్రంప్ గారిని ఆ రకంగా మన నరేంద్ర మోడీ గారిని ట్రంప్ గారు ఆ రకంగా ఆడిస్తూ ఉంటే నేను ఆడుతూ ఉన్నాడు. ఈ అమెరికా సామ్రాజ్యవాదాన్ని అడగొట్టాలన్నా, ఇవాళ ఇజ్రాయెల్పై చేస్తున్న యుద్ధాన్ని ఆపాలన్నా కూడా ఇవాళ మన గ్రోమోర్ అనే ఫర్టిలైజర్ పెస్టిసైడ్ కంపెనీలో 4 రోజుల క్రితం కృష్ణ అనే హమాలిపై ఎరువుల బస్తాలు పడటంతో కాలు విరగటంతో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుని చికిత్స పొందుతున్నాడు. తొలుత ఖర్చులు భరిస్తామని తెలిపిన గ్రోమోర్ ఉద్యోగులు ఆ తర్వాత యాజమాన్యం అంగీకరించట్లేదని తెలపడంతో హమాలి కార్మికులు నోటీస్ అందజేసి సిఐటియు ఆధ్వర్యంలో గ్రోమోర్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం రహదారిపై ఉండి రాస్తారోకో నిర్వహించారు. దీనితో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గ్రోమోర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుడిని ఆదుకోకపోతే గ్రోమోర్ ను తెరవనిచ్చే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. పోలీసులు జోక్యం చేసుకుని యాజమాన్యంతో మాట్లాడతామని హామీ ఇవ్వడంతో హమాలీలు రాస్తారోకో నిలిపివేశారు. పట్టించుకోని గ్రామాన్ని యాజమాన్యాన్ని లక్ష్య వైఖరి వెంటనే విరిగిన అమాలి కార్మికుడు వైద్యం వెంటనే కాలు విరిగిన అమాలి కార్మికుడు కాలు విరిగిన పట్టించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా గ్రోమోర్ యాజమాన్యంలో పనులు చేస్తున్నటువంటి బజార్ ముఠా అమాలి కార్మికుడు ఈ నెల 18న జరిగినటువంటి ప్రమాదంలో అతని కుడికాలు విరిగి ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటే గ్రోమోర్ యాజమాన్యం ఇంతవరకు పట్టించుకోకుండా ఆ కార్మికుడు కాలు విరిగి ఇన్ఫెక్షన్ అనే సందర్భం ఉంది. దీనికి నిరసనగా సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఈ రోజున రాస్తారోకో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క యాజమాన్యం పట్టించుకోకపోతే జిల్లా పిలుపుకు మండల కేంద్రం బంధుకు పిలుపునిస్తామని యాజమాన్యం గ్రోమోర్ యాజమాన్యం తక్షణమే ఒక అమాలి కార్మికులు